గోల్కొండ జ్యువెలర్స్ తెలంగాణలో మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ మన కొత్తపేటలో ఫిబ్రవరి 14న గొప్ప శుభారంభం. ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే టిల్లు ఈయన బాగా మాట్లాడతాడు. ఈయనకేమనంటే బండి సంజయ్ అజయ్ రావు కల్వకుంట్ల తెలుసా మీకు? కల్వకుంట్ల అజయ్ రావు కేసీఆర్ కు టికెట్ ఇవ్వకుంటే కొడుకు పేరు మార్చుకొని ఎన్టీఆర్ దగ్గరకు పోయి, సార్ నా పేరు కల్వకుంట్ల తారక రామారావు, నీ పేరు ఉంటా సార్ అన్న టికెట్ ఇచ్చిన ఆయన. కొడుకు పేరే మార్చిన టికెట్ కోసం. అంత పెద్ద మేధావులు వీళ్ళు. వీడికి వచ్చి సిరిసలు వచ్చి స్టోన్ మారుతాడు, ఈ స్టోన్ మారుతాడు నా మీద. ఏది పడతాడు జంగగా మారుతాడు. ఎంత ఇన్సల్ట్ చేసే విధంగా మాట్లాడతారో సిరిసిల్ల ప్రజలు ఆలోచించాలి. అలా ఇవాళ నేను కరీంనగర్ పార్లమెంట్ సభ్యుడు గెలిచిన తర్వాత కోవిడ్ అప్పుడు ఈ కేసీఆర్ కుటుంబం ఇంట్లో ఉన్నది పోయి ఏ ఒక్క హాస్పిటల్ సందర్శించలే. నేను కరీంనగర్ పార్లమెంట్ మొత్తం ప్రతి హాస్పిటల్ తిరిగినా. కోవిడ్ వాళ్ళకు కూడా పోయినా. ఇలా గ్రామాలకు ఎన్ని తెలుసో పక్కా చెప్తున్నాం మేము. నువ్వేమి ఇచ్చినావో చెప్పు. ఇప్పుడు గ్రామాల వారిగా నువ్వు ఎన్ని నిధులు ఇచ్చినావో చెప్పు. నువ్వు వేసుకోవడం వద్దనా? ఈ ట్విట్టర్ టిల్లు ఎందుకు చెప్తలేడు? చెప్పబోవడం కారణమైంది. అరే నువ్వు గ్రామాల పైసలు సర్పంచ్ ఎందుకు ఆత్మహత్య చేసుకుంటారా? నువ్వు గ్రామాలకు నిధులు ఇస్తే సర్పంచ్ పెట్రోల్ బంక్ ఎందుకు పనిచేస్తారు? నువ్వు గ్రామాలకు ఇస్తే సర్పంచులు కూలీలు ఎందుకు మారుతారు? ఇవాళ నువ్వు గ్రామాల పైసలు ఇస్తే కేంద్ర ప్రభుత్వం దారి మళ్లించకుంటే ఇలా సర్పంచ్ల బతుకులు ఎందుకు బర్బాదైనాయి? ఒక్కొక్క సర్పంచ్ కు ₹1,00,00,000 ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది? ఆ పైసలు ఎందుకు ఇవ్వలే? ఎవరు ఇస్తే ఎందుకు ఇవ్వలే? సిరిసిల్లకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది దాదాపు 1,400 కోట్లు. 1,400 కోట్లు కేంద్ర ప్రభుత్వం. దీనికి మళ్ళీ ట్విట్టర్ రాసి మళ్ళీ వ్యంగ్యంగా మాట్లాడు. నువ్వు మాట్లాడి బిడ్డ నీ చరిత్ర మొత్తం తీస్తా. నీ మొత్తం నీ డాటా అంతా తీస్తున్నా. నీ ముడతల షర్టు వేసుకున్న కాంచెలు అన్ని తీస్తా. ముడతల షర్టు రబ్బర్ చెప్పులు వేసుకున్న కాంచెలు అన్ని తీస్తా. దుర్మార్గం అన్నా. నా కొడుకు వాళ్ళ అత్తమ్మ డాక్టర్, మా బామ్మడిది డాక్టర్, మా సిస్టర్ డాక్టర్, మా కొడుకు ప్రేమ చూస్తారు. షర్టు కొనిస్తే ఈ ట్విట్టర్ టిల్లు అంటాడు ఆరో మార్కెట్ బండి సంజయ్ కొడుకు 40,000 షర్ట్ వేసుకొని చెప్తున్నా. ఒక బండి కొంటే నా కొడుకు బండి కొంటాడా? బండి సంజయ్ కొడుకు అట. రేపు బండి సంజయ్ బట్టలు వేసుకోదానా? బండి సంజయ్ కొడుకు కనీసం ఆయన కుటుంబం నీ బతికేం చెప్పరాదు? నాకు చెప్పరాదు. నీ బతికేం చెప్పరాదు? నీ 3 షర్ట్ వేసుకునే ఫోటో బయటపెట్టానా? మీ అయ్యా కార్లో తిరిగితే బ్యాంక్ కూడా వేసుకపోయింది. గెలవడి కిందకి బ్యాంక్ పైసలు కట్టుకుని గుంజుకపోయాడు. పాస్పోర్ట్ బ్రోకర్ నీ అయ్యా కాదా చెప్పు. ఏ చౌరస్తారా మొత్తం ప్రూవ్ చేస్తారా? అడియా చెప్పు. సిరిసిల్ల అడియా, సిరిసిల్ల చౌరస్తారా అడియా? మీ అయ్యా చరిత్ర నీ చరిత్ర మొత్తం చెప్తా. పక్కా చెప్తా. నేను గెలుపుతో ఎక్కువ గెలుపుతా. నేను